తన దేశ ప్రజల కొరకు సర్వస్వం ధారపోసిన ఒక గొప్ప దాత. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన ఒక మహానుభావుడు. కానీ కేవలం ఆయన ఒక హిందువుగా ఉన్నందుకు ఆయన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు. చివరికి వారి మృతదేహాలు కూడా దొరకలేదు. ఎవరి? రణదా ప్రసాద్ సాహా. ఆయన కథ ఏంటో తెలుసుకుందాం. ఈయన పేరు రాయ్ బహదూర్ రణదా ప్రసాద్ సాహా. అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఈయన కేవలం పారిశ్రామికవేత్తనే కాదు, భారతీశ్వర్ విద్యాపీఠం, కుముదిని హాస్పిటల్, దేవేంద్ర కాలేజ్ వంటి ఎన్నో ఉచితమైన వైద్య విద్యా సంస్థల్ని స్థాపించారు. 1947 భారత విభజన సమయంలో భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నా తాను తన ప్రాంతంపై మమకారాన్ని వదిలిపెట్టుకోకుండా అక్కడే ఉండిపోయారు. 1971లో పాకిస్తాన్ రజాకార్ మూకలు బంగ్లాదేశ్ హిందూ ప్రజల పైన పడి మూకుమ్మడిగా మారణ హోమం చేస్తుంటే, నేను అందరికి మేలే చేశాను, నేను చేసిన తప్పేముంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అని సాహా అనుకున్నారు. కానీ ఏప్రిల్ 1971లో ఒక ఆయుధాలతో వచ్చిన గుంపు ఇతని 27 ఏళ్ల కొడుకు భవానీ ప్రసాద్ సాహాని తీసుకెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత విడుదల చేసినా కానీ మళ్ళీ మే 7వ తేదీన మళ్ళీ వచ్చి వాళ్ళు ఇతని కొడుకుని తీసుకొని వెళ్లిపోయారు. తర్వాత వారి ఆచూకీ గాని వారి మృతదేహాలు కానీ ఎక్కడ లభ్యం కాలేదు. 48 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2019లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ కోర్టు రణదా ప్రసాద్ సాహా అలాగే ఆయన కొడుకు భవానీ ప్రసాద్ సాహా హత్య కేసులో హత్య చేసిన వారికి ఉరి శిక్షని విధించింది. తర్వాత అంతర్జాతీయ కోర్టు తన తీర్పులో వెల్లడించింది ఏంటంటే, పాకిస్తాన్ నుంచి వచ్చిన రజాకార్ మూకలు బంగ్లాదేశ్ లో అల్లర్లు సృష్టించి హిందువులపై మారణ హోమానికి తెగపడి హిందూ అనే జాతి లేకుండా చేయాలని ఇవన్నీ ఈ అల్లర్లు చేశాయని చెప్పి తన తీర్పులో వెల్లడించింది. ఒక గొప్ప పారిశ్రామికవేత్త, ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప సమాజ సేవకుడు కేవలం ఒక హిందువు అనే సాకుతో అతనిని రజాకార్ మూకలు మట్టుబెట్టేశాయి. అంటే అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి లేకుండా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఈ అల్లర్లకు తెగబడ్డారని చెప్పి అంతర్జాతీయ కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఒక సమాజం నిర్వీర్యం కావడానికి దాని యొక్క సంస్కృతి సాంప్రదాయాలని లేకుండా చేస్తే చాలు అని అల్లర్ మూకలు భావించాయని కోర్టు వ్యాఖ్యానించింది. మనకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతే మన భారతదేశ భవిష్యత్తే లేకుండా ఆలోచించండి. జై హింద్, జై భారత్.